హైదరాబాద్లో ఒక వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. సొంత బావమర్దే ఈ హత్య కొడిగట్టాడు. హత్య అనంతరం హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు. మూడో వివాహం చేసుకున్నాడనే కారణంతోనే బావని హతమార్చినట్టు పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు. హైదరాబాద్ విజయనగర్ కాలనీకి చెందిన 46 ఏళ్ల డాక్టర్ మిరాజుద్దీన్ గత కొంతకాలంగా మల్లేపల్లి విజయనగర్ కాలనీ రహదారిలో మిరాజ్ కార్డియో క్లినిక్ అండ్ లైఫ్ కేర్ పేరుతో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. డాక్టర్ మిరాజుద్దీన్ ఒక్కరే క్లినిక్ లో ఉన్న సమయంలో రెండో భార్య సోదరుడు అజీముద్దీన్ తో పాటు మరొకరు అక్కడికొచ్చారు. ఇటీవలే మూడో వివాహం చేసుకున్న డాక్టర్ మిరాజుద్దీన్ తో బావమర్ది వాదనకు దిగాడు. తన అక్కను మోసగించి మూడో పెళ్లి చేసుకుంటావా అంటూ దాడికి దిగాడు. అజీముద్దీన్ అతనితో పాటు వచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ మిరాజుద్దీన్ పై కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన డాక్టర్ మిరాజుద్దీన్ తీవ్ర గాయాలతో తన గదిలో నుంచి రోగులు వేచుండే హాల్లోకొచ్చి కుప్పకూలిపాడు. ఆ తర్వాత డాక్టర్ చనిపోయినట్టు నిర్ధారించుకున్న వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. మర్డర్ అయింది. వాళ్ళ బామర్ది కూడా సరెండర్డ్ బిఫోర్ పోలీస్ స్టేషన్ హుమాయూన్ నగర్. సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతను ఒకడని ఉందని తెలుస్తున్నది. అయినా కూడా టోటల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంట్లో ఎవరైనా కూడా రెస్పాన్సిబుల్ ఉంటే డెఫినెట్లీ విల్ టేకప్ ది ఫర్దర్ యాక్షన్. ఇతను రీసెంట్లీ ఒక మ్యారేజ్ చేసుకున్నాను తెలిసింది. దాని విషయంలో వచ్చి ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. ఆ గొడవ విషయంలో ఇక్కడ వచ్చిన తర్వాత అతను బ్లేడ్తోని గొంతు కట్ చేసినాడు. దానివల్ల అతను స్పాట్ డెత్ అయిపోయాడు. మ్యారేజ్ చేసినందుకు కదా గొడవ జరిగింది, కాబట్టి ఆ ఫ్యామిలీ ఇష్యూ వల్లనే జరిగింది. డాక్టర్ మిరాజుద్దీన్ కు 3 భార్యలు. మొదటి భార్యకు విడాకులిచ్చారు. 10 రోజుల క్రితమే మూడో పెళ్లి చేసుకున్నాడు. అది రెండో భార్యకు తెలియకుండా. ఈ పెళ్లిళ్ల వివాదాల నేపథ్యంలో బావుపై కక్ష పెంచుకున్న సొంత బావమర్ది అజీముద్దీన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. హత్య అనంతరం హుమాయూన్ పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు.